ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, తక్షణమే చూడగానే నా చేతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త ఏంటో తప్పకుండా విను, చాలా సంతోషపడతావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందు మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి కానీ చాలామంది అడుగుతున్నారనమాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూపించుకున్నారనమాట. ఈ గురువు గారి దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మన సమస్యకు పరిష్కారం అనేది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9550077557. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మీ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. విద్య కానీ, చదువు కానీ, సంతానం ఆలస్యం అవ్వడం కానీ, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, మానసిక సమస్యలు, నాగదోషం, కుజదోషం, సంతానం ఆలస్యం కావడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే శాశ్వత పరిష్కారం కావాలంటే గురువుగారికి కాల్ చేసి మీరు ఒక్కసారి చూపించుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాం మరి. అమ్మా, నా చేయిని తాకిన నీకు నీ చేయిని ఎప్పుడు విడవనని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉంటారు బాబా, కానీ నాకు ఏ సమస్యకు పరిష్కారం అనేది దొరకడం లేదు. నేను ఎన్నాళ్ళు ఇంకా ఈ బాధను అనుభవించాలి, ఎప్పుడు నాకు ఈ సమస్యల నుండి విముక్తి కలిగించేది అని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. నిజమే, నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్తాను. నేను నీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఆ మాటను నువ్వు నిలబెట్టుకోవాలి కదా. మరి ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టొద్దని నేను చెప్తూ ఉంటాను, కానీ అది ఎప్పటికీ కూడా గుర్తుంచుకోకుండా ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణి నువ్వు అలవర్చుకుంటున్నావు. అలా ఎప్పటికీ కూడా ఉండొద్దు. నీ ముందు ఎవరైనా నీ కళ్ళ ముందు సంతోషంగా ఉన్నారంటే చాలు, నీ మనసుకు ఎంతో బాధ కలుగుతుంది. అయ్యో, నాకు లేని సంతోషం వీళ్ళకి వచ్చింది కదా. నేను బాబాను ఎంతగానో నమ్ముకున్నాను, కానీ నాకు అన్యాయం జరుగుతుంది. అయినా కూడా ఇలాంటి దృష్టులకు, మూర్ఖులకు బాబా సంతోషాన్ని ఇస్తున్నాడు. నేను ఏ పాపం చేయలేదు, అయినా కూడా నాకు బాధను మిగిల్చాడు అని నన్ను నిందించవద్దు. ఎందుకంటే మనం చేసిన పాప పుణ్యాలను బట్టి ఏ జన్మలోనైనా ఫలితాలను అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకో. గత జన్మ పాప పుణ్యాలను బట్టి నువ్వు ఈ జన్మలో మంచి కర్మలనైనా చెడు కర్మలనైనా అనుభవిస్తూ ఉంటావు. ఒకవేళ నువ్వు గత జన్మలో చేసిన పాపాల వలన, చిన్న చిన్న తప్పుల వలన ఈ జన్మలో ఈ శిక్షను అనుభవిస్తున్నావు. ఇది శాశ్వతంగా ఉంటుందని నేను చెప్పడం లేదు, నీకు విముక్తి కలిగింది అని చెప్పడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను. బాబా, ఎన్నాళ్ళు మాకు ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు? ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి తండ్రి, భరించలేకపోతున్నాము. రక్షించు, పగవారికి కూడా ఇటువంటి కష్టాలు పెట్టవద్దు. బాబా, నీవు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతావని మా ఆశ. నువ్వు మాకు ఉన్నావు కాబట్టే ఈ రోజు వరకు ఇలా జీవించగలిగాము. కానీ ఈ కష్టాలు తట్టుకోవడం మా వల్ల కావడం లేదు. దారి చూపించండి. ఎందుకు అంతగా కృంగిపోతున్నావమ్మా? నీ కష్టాలు నీకు చాలా బాధనే కలిగించాయి, అది నేను చూస్తూనే ఉన్నాను. ఎంత ఓర్పుగా ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటపడతావని నమ్మకంతో మీరు జీవించడం చేస్తున్నారు. కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఈ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలను అనుభవించి వెంటనే తేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని చెప్పి జీవితాంతం కష్టంతోనే ఉండిపోం కదా. సంతోషం కూడా తప్పకుండా వస్తుంది. ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పటి నుంచైనా ఎవరి మనసును నొప్పించకుండా జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. నేను నీకు ఎప్పుడూ కూడా మంచి దారిని చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ నువ్వు చెడు మార్గంలో వెళ్ళడం చూసి నా మనసు చాలా బాధపడుతూ విలవిలలాడిపోతూ ఉంటుంది. నా బిడ్డ అన్యాయంగా చెడు మార్గంలో ప్రవేశిస్తుంది. నేను వారిని రక్షించాలి అని ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాను. కానీ
నువ్వు మాత్రం ఈ బాబాను అర్థం చేసుకుండా చీటికి మాటికి నన్ను నిందిస్తూనే ఉంటావు. అలా ఎప్పటికీ చెయ్యకు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిలో ముందడుగుగా నేనే ఉంటాను. నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను. జీవితంలో ఇన్ని కష్టాలను చవి చూసావు కదా, ఇప్పటి నుంచి నువ్వు ఆనందాలను మాత్రమే చూస్తావని చెప్పడానికి వచ్చాను. నువ్వు ఎప్పుడూ బాధపడకు. ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని పలుమార్లు కూడా నీకు నేను చెప్తూనే ఉంటాను. నువ్వు అది అర్థం చేసుకోకుండా నన్ను నిందిస్తూ ఎప్పుడు కూడా నాపై అలుగుతూ ఉంటావు. అయినా నువ్వు నాపై కాక ఇంకెవరిపై అలుగుతావు చెప్పు? నీ అలక కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, తండ్రి దగ్గర బిడ్డ అలిగితే ఎలా ఉంటుందో నువ్వు అలానే నా దగ్గర అలుగుతూ ఉంటావు. నేను ఎప్పుడూ కూడా నిన్ను నిందించడం లేదు. నీ మంచి కోరి నువ్వు సంతోషంగా ఉంటావనే చెప్పడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పటి నుంచైనా నువ్వు ఇతరుల మనసులను నొప్పించకుండా జీవితంలో అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉండాలి అనే భావనను ఏర్పరచుకొని ఉంటే చాలు. ఏదైనా కష్ట సుఖాలన్నవి రావడం అన్నది సహజమే. కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా ఇటువంటి భావమే కలుగుతుంది. ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెల్లదీయడం అన్నది కుదరదు కదా. ఒక జీవితం గడపాలంటే ఆ కుటుంబ పోషణకి, మంచి చెడులకి ఎన్నో అవసరమైన ఆదాయం కూడా ఉండాలి. ఆదాయం లేనప్పుడు ఏ మనిషికైనా కుటుంబాన్ని పోషించడం కష్టతరంగానే ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో, నమ్మకంతో ఎదురు చూశావు. ఇంకొద్ది రోజుల్లో అంతా బాగుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది. నీకు పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లాచెదురు అయిపోయి ఆ స్థానం సంతోషాలు వస్తాయి. ఇది నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు. అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను. కుటుంబం అంతా సంతోషంగా నా షిరిడీకి కూడా వస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్నటువంటి సూచన. ఇప్పటి నుంచి నీ పరిస్థితిలో మార్పులు నీకు స్పష్టంగా కనిపిస్తాయి. నిన్ను ఎవరైతే అవమానించి బాధ పెట్టారో, వాళ్ళు నిన్ను చీదరించుకున్నా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను అంతటోడివి ఇంతటోడివని చెప్పి పొగడడం మొదలు పెడతారు. ఆ పొగడ్తలకు నువ్వు పొంగిపోవద్దు. మరి ఏమి ఇంతకు ముందు నీకు కనిపించలేదా వారికి నువ్వు నీలో ఉన్న గొప్పతనం? ఇప్పుడు నీ దగ్గర వారికి కావాల్సింది ఏదో ఉంది. అందుకే కదా ఇప్పుడు వచ్చి నీకు పొగడడం మొదలుపెట్టారు. కాబట్టి నువ్వు అటువంటి పొగడ్తలకు లొంగిపోకు. ఇక నేను చెప్పేది ఏమిటంటే, నీ పరిస్థితులన్నీ ఎంతో ఉన్నతంగా మారుతున్నాయి. నువ్వు ఊహించినటువంటి ధనలాభం నీకు కలగబోతుంది. అందువలన ఇప్పటి వరకు నువ్వు పడిన ఇబ్బందులన్నీ దూరమైపోయి నీకు వైభవంగా ఉండే జీవితం ఏర్పడుతుంది. ఈనాటి వరకు ఎంతమంది దగ్గర అయితే అవమానాలు పడ్డావో, ఎంతమంది అయితే చిన్నతనం చేసి చూశారో వారందరికంటే నువ్వు ఎంతో ఉన్నత స్థాయికైతే వెళ్తావు. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇది నీ యొక్క శ్రమకు, నీ యొక్క కష్టానికి ఫలితం. అయితే ఈ కష్ట సమయంలో కూడా నిన్నే అంటిపెట్టుకొని ఎంత ఇబ్బందికరమైన జీవితమైనా సరే నీతోనే గడిపి ఎప్పటికైనా మనం ఒక మంచి స్థాయికి వెళ్తామనే నమ్మకంతో నీతో కలిసి జీవించిన నీ భార్య బిడ్డలకు కూడా ఇకపై ఎంతో మంచి స్థితి రాబోతుంది. నీ కష్ట ఫలితానికి తోడుగా నీ భార్య బిడ్డల సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థాయికైతే తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా కుటుంబమే నీ బలం, వారి యొక్క ఆప్యాయత అనురాగాలు నిన్ను ఇంత మంచి స్థాయికి తీసుకువచ్చాయి. అలాగే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనలో కూడా వారు తోడవుతారు. నీ బిడ్డలు అనుకున్నవన్నీ సాధించి ఒక మంచి స్థాయికి వెళ్ళి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉన్నత స్థానంలో ఉంటారు. వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో అయితే ఉంటుంది. నీ ఓర్పుకి ఇన్నాళ్ళు నువ్వు భరించని బాధకి ఇటువంటి అదృష్ట ఫలాలు అందుకుంటున్నావు. అందరితోనే కలిసి ఉండు, కానీ వారిలో కొందరితో జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇదే నేను నీకు చెప్తున్నటువంటి పెద్ద సూచన. నీవు నీ కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని, నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు కూడా ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను.
ఎప్పుడు కూడా జీవితంలో ఆందోళనకు చెందకూడదు. నీవు వేటిని దూరం చేసుకున్నావో, ఇన్ని రోజులు నీకు ఏవి దూరమై అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరకు చేరే సమయం వచ్చింది. అది ఎప్పుడో కాదు, రేపటి రోజున అన్నీ తిరిగి పొందుతున్నావు. సంతోషంగా ఉండు. ఖచ్చితంగా నీకు నేను కాపాడుతాను. నీవు కోరుకున్నది దక్కేలా చేస్తాను. దానికోసం నీవు 11 వారాలు లేకపోతే కనీసం 5 వారాలైనా నా ఆలయంలో ప్రదక్షిణలు చేసి శనగలు నైవేద్యంగా పిల్లలకు పంచిపెట్టు. నీకు భోగభాగ్యాలు కలుగుతాయి. నీవు భోగభాగ్యాలు కోరుకోవడం తప్పు కాదు. మానవ జన్మ ఎత్తిన తర్వాత కోరికలన్నవి సహజం. దానిని ఎవరు తప్పు అనరు. అయితే మనసులో కోరిక ఉండి నలుగురిలో ఉన్నతంగా కనపడాలి అని అన్ని కోరికలు త్యజించినట్లు నటన వద్దు. నీవు నీలా ఉంటేనే భగవంతుడి దగ్గర చేరుకుంటావు. నీ బిడ్డ పుట్టినప్పుడే అతని బంగారు భవిష్యత్తు నేను రాసి పెట్టాను. నువ్వు ఏ విధమైన సందేహం అనేది పెట్టుకోవద్దు. అతడు వెళ్ళిన చోటలా విజయం సాధించి వస్తాడు. నా యొక్క బలం అతనికి ఎప్పుడూ కూడా ఉంటుంది. అతను ఎక్కడ పెడితే అక్కడ అడుగు పెడితే చాలు, అతనికి విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. సాధించుకొని వస్తాడు. అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయని మాటిస్తున్నాను. నీ మంచి కోరేవాడిని కనుక ఒక సలహా చెప్తాను, ఆచరించి చూడు. ఎవరి ముందు నువ్వు చేయి చాపకూడదు. సోమరితనం వదిలేసి నీకు చేతనైన పని చేసుకుంటూ గౌరవంగా జీవించు. ఆ తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పును నువ్వు ఖచ్చితంగా గమనిస్తావు. చాలా సంతోషపడతావు కూడా. ఎప్పుడు కూడా సందేహంతోనే ఎందుకమ్మా జీవిస్తూ ఉంటావు? నీవు నీ జీవితం పట్ల నమ్మకం ఉంచుకో. ఎప్పటికైనా నువ్వు అనుకున్నది సాధిస్తావని. అంతేకాని ఎవరిని పడితే వారి దగ్గర నువ్వు చేయగలవా చెప్పు? నేను సాధించగలను, నేను చేయగలనా అనే అనుమానం వెళ్ళిబుచ్చుతావు. అందువల్ల నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వవలసిన ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు నీ ధనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిని క్షమించి స్నేహంగానే ఉండు. పరిస్థితులు అనుకూలంగా లేక వారు అలా చేశారు తప్ప నిన్ను మోసం చేయాలని అసలే కాదు. నీ సొమ్ము నీకు తిరిగి ఇవ్వాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల, వాళ్ళ ఆర్థిక బాధల వల్ల నీకు నీ సొమ్మును త్వరగా నీ చేతికి ఇవ్వలేకపోవచ్చు. కానీ తప్పకుండా నీ సొమ్మును నీ చేతికి ఇచ్చే తీరుతారు. నమ్మకంగా ఉండు. కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు నన్ను ధ్యానిస్తూ నీ మనస్సులో ఉన్న కోరికను నాకు తెలుపుకుంటూ ఉండు. నేను నీకు ఇప్పుడే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. నీ సంతోషానికి అవధులు ఉండవు. నా ఆశీర్వాద బలం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నువ్వు నా భక్తురాలివా, లేకపోతే నా బిడ్డవా, లేకపోతే నా సోదరివా, సోదరుడివా అని నిన్ను ప్రశ్నలు వేస్తూ ఉంటాను. నువ్వు నాకు భక్తురాలివి అయితే నేను నీకు ఎప్పుడూ కూడా ఇలా చేయమని చెప్పలేదే. నువ్వు వేరొకరిని దొంగలించి వేరొకరి వస్తువులన్నీ కూడా తీసుకొని అవి నీవే అని ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నావు. అవి ఏమిటో నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. దానివలన లాభపడాలనే నీ కోరిక ఎప్పటికీ కూడా నెరవేరదని గుర్తుపెట్టుకో. నా చేయిని తాకిన నీకు జీవితంలో సుఖ సంతోషాలు ఎప్పుడు కూడా వెల్లువిరుస్తాయి. నా చేయిని తాకిన నీకు నిన్ను నీ చేయి ఎప్పుడు విడిచిపెట్టనని నేను నీకు ప్రమాణం ఇస్తున్నాను. ఎవరో నిన్ను హేళన చేసినా నువ్వు పట్టించుకోకూడదు. నీవు చేసేది సరైనది కాకపోతే నా ఆశీస్సులు నీకు ఇవ్వను కదా. నీవు నా యొక్క అనుమతితోనే చేస్తున్నావు. మంచిది కాకపోతే నేనే నీకు సూచనలను పంపుతాను. అలా చేయకూడదు, జాగ్రత్తగా మసులుకో అని ఆ పనికి ఎన్నో అడ్డంకులను వేస్తూ ఉంటాను. కానీ నువ్వు నాకు ఆ పని జరగలేదే, బాబా నన్ను మోసం చేస్తున్నాడేమో అనే అపోహలో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. నీకు ఏదైనా పని జరగనప్పుడు నన్ను నువ్వు అనుకుంటూ ఉంటావు. అలా ఎప్పటికీ అనుకోవద్దు. నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున ఇంకో గొప్పగా ఆ పని జరగబోతుందని అర్థం. ఎంతో ఘనంగా ఉండబోతుందని అర్థం ఆ రేపటి రోజు. అందుకే నువ్వు ఈరోజు ఆ పనిని మొదలుపెట్టినా జరగకపోయి అడ్డంకులు రాగా నువ్వు నన్ను నిందించకుండా బాబా నా కోసమే ఇది నిలిపివేశాడు, బాబా రేపటి రోజు నాకు సంతోషాన్ని ఇస్తాడని పూర్తి విశ్వాసంతో, నాపై నమ్మకంతో, శ్రద్ధ సబూరితో, ఎవరి మనసును నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా, ఎవరిని అవమానించకుండా నువ్వు మసులుకుంటావని నీకు నేను తెలియపరుస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు
బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.